ఆయన నామస్మరణ చేయుటకు అటువంటి కృప మన దేశస్తులందరికీ కలిగిలాగిన ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానం అడుగుతామా. యేసయ్యా ఆ ఉజ్జీవం నగరడానికి నేను ఒక పాత్రగా ఉండాలయ్యా. ఆ ప్రార్థనాపూర్వకమైన ప్రార్థన చేద్దామండి. మా దేశంలో ఆ ఉజ్జీవం నగరాలంటే నేను ఒక పాత్రగా ఉండాలయ్యా. నన్ను మంచి పాత్రగా ఉపయోగపడే పాత్రగా నమ్మించయ్యా. మలచండి ప్రభు, ఆశ్రయించండి, సిద్ధపరచు ప్రభు. కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. అంధకార ప్రజలను వెలిగించుమయ్యా. పునరుద్ధాన శక్తితో విడిపించుమయ్యా. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనపరచుమయ్యా. అంధకార ప్రజలను వెలిగించుమయ్యా. పునరుద్ధాన శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపాలు నీ రక్తంతో కడిగిన అబ్రహాము వేడుకున్నప్పుడు నేను చూసిన దేవుడయ్యా. ఒకసారి చూడు వెతికిన దేవుడయ్యా. అలాగే మా యొక్క దేశాన్ని ఒక్కసారి విడిపించు ప్రభు. అయ్యా పరిశుద్ధపరచండి, క్షమించండి ప్రభు. మీ ప్రేమతో ఎనలేని మీ ప్రేమతో అన్కండిషనల్ లవ్ తో ప్రభు మమ్మల్ని క్షమించండి. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. ఓ దేవా దయచూపయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. ఓ దేవా దయచూపయ్యా, దేశాన్ని శారీరక స్వతంత్రమయ్యా. కానీ ప్రభు ఆత్మకు స్వాతంత్రం లేదయ్యా. దాస్యులని కాడి కింద మళ్ళా చిక్కుకుని ఉన్నామయ్యా. పాపం అనే దాస్యుల కింద ఉన్నామయ్యా. మమ్మల్ని విడిపించయ్యా. మా రక్త సంబంధికులను విడిపించండి. మా పొరుగు వారిని, ఇరుగు పొరుగు వారిని, అయ్యా మా రిలేటివ్స్ని ప్రభు, మా ఫ్రెండ్స్ని ప్రభు, మా ఆఫీస్లో పనిచేస్తున్న వారిని, మా తోటి స్నేహితులయ్యా. అయ్యా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మన్నించయ్యా. క్షమించు ప్రభు. వారి పక్షంలో మేము విజ్ఞాపన చేస్తున్నామయ్యా. బాగు చేయయ్యా. మా యొక్క దేశం నీ కోసం మారాలయ్యా. యేసయ్యా దర్శించు. ఓ దేవా దయచేయమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా. ఓ దేవా దయచేయమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా. ఆలకించుమా, నీ కృపలో మమ్ములను నడిపించుమా. నీ ప్రజల మొరను ఆలకించుమా. నీ కృపలో మమ్ములను నడిపించుమా. బ్రతికించు, మంచిరం గ్రహించు. మన్నించి బ్రతికించు, మంచిరం స్తోత్రం స్తోత్రం దేవా. దేవుని నామమున ఏను మహిమ చెందుతాం. అలాగే ప్రార్థన చేద్దామండి.
మనకందరికీ ఉన్న బాధ్యత, దేవుడు మనల్ని ఎక్కడ స్థిరపరిచాడో అక్కడ ఆయన సువార్తను మోసుకెళ్ళిపోయే బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చాను, నా మాట ఎవరు వింటారు అనే డౌట్లో మీరు ఉండదు, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని ఆయన పిలుచుకున్న దేవుడు. అక్కడ ఉన్న పరిస్థితులు ఆయన వెళ్ళి ప్రకటిస్తే వినే జనం ఒక్కరైనా లేరు, కానీ దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలంలో ఆయన నిలవబెట్టాడు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ నిలబడి ఆ యొక్క యుగ జనాంగానికి దేవుని వాక్యాన్ని, దేవుని హెచ్చరికలను తెలియజేశాడు. అలాగనే ఇర్మియా వంటి ధైర్యం మాకు దయచేయ్యా. ఆయన మా దేశం గురించి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆయన ఈ దినమున మరలా ఒకసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమంటూ ప్రతి ఒక్కరం అడుగుదామా? యేసయ్యా, మేము మా దేశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అయ్యా. నాయన నీ ఉద్దేశములన్నిటినీ మా దేశం పట్ల ఒక్కడే ప్రభా. ఆయన మేము చెక్కుకున్న రాళ్ళు కానీ స్తంభాలు కానీ ప్రభా అవి నిష్ప్రయోజనం లేని వాక్యం సెలవిస్తుందయ్యా. వాటి వల్ల ప్రభా ఏ సూచననే జరగదు ప్రభా. ఆయన కేవలం నీవు మాత్రమే జీవము గల దేవుడవయ్యా. నీవు మాత్రమే జీవము కలిగిన దేవుడవయ్యా. ఆయన గొప్ప కార్యములు ప్రభా. ఆయన దేశమా సంతోషించమని వాక్యం సెలవిస్తుందయ్యా. ఎందుకంటే యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేస్తున్నాడు, చేసి ఉన్నాడని సెలవిస్తున్నాడు. అటువంటి వాగ్దానములు ఆయన మేము చేతపట్టి అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. మా దేశం ప్రార్థనను, మంగులార్పును మీరు వినండి, దానికి జవాబు దయచేయండి ప్రభా. మా దేశాన్ని మేము ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయండి. ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ఇండియా కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దామండి. Yes Lord. Pray for India, 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 ఇంగ్లీష్ చదవాలి ఎవరు ఆలోచనగా భారతదేశం కోసం ప్రార్థన చేయండి, ప్రార్థించండి. మన దేశము అందరం జెండాలు పైకెత్తి పెట్టి అందరూ కూడా ప్రార్థించారు. యేసయ్య మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన ప్రభువా, నీ పాదాలకు వందనాలు నాయనా. ప్రపంచములో ఉన్న సకల మానవులను కూడా ప్రభువా వారి యొక్క దాస్యము నుండి, పాప బానిసత్వము నుండి ప్రతి ఒక్కరిని, ప్రతి దేశంలో ఉన్న ప్రజలను కూడా విడిపించడానికి నిన్ను నీవే సిలువకు అప్పగించుకున్నావు ప్రభా. సత్యమే మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అన్నావు ప్రభా. సత్యమై ఉన్న యేసయ్యా నీకు వందనాలు నాయనా. తండ్రి, ఈ సమయంలో మేమందరం కూడాను మా ఆత్మీయ స్వాతంత్ర్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దాసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా, మా దేశంలో ఇంకా కోటాను కోట్ల మంది మిగిలి ఉన్నారు ప్రభా. వారందరికీ కూడా మీరు దాస్యములో నుంచి విడుదల దయచేయండి. పాప దాస్యములో నుంచి విడుదల దయచేయండి. సాతాను
దాస్యముల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. దయచేయండి. దేవా నాయనా, ఏ బంధకాల్లో పడి ఉన్నారో ప్రభువా, ఆ బంధకాల్లో నుంచి వారికి విడుదల కావాలి నాయనా. కావాలయ్యా. మా దేశాన్ని మీరు దర్శించండి ప్రభువా. దర్శించండి మా ప్రభువా. దేశంలో సువార్త ద్వారాలు తెరవండి నాయనా. తెరవండి అయ్యా. నూతన ప్రాంతాల్లో ద్వారాలు తెరవండి నాయనా. తెరవండి. నూతన కార్యాలు మీరు జరిగించండి నాయనా. జరిగించండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. జరిగించండి. ఇదివరకు ఎన్నడూ జరగని గొప్ప కార్యాలు ప్రభువా అవునయ్యా. నాయనా, మా దేశంలో ఈ సంవత్సరంలో మీరు జరిగించండి ప్రభువా. ఆమేన్. నీకే వందనాలు నాయనా. మా దేశమంతా మీ స్వార్థ ప్రకటించబడడానికి అయ్యా మీ దైవజనులను పంపించండి నాయనా. పంపించండి అయ్యా. అయితే మా సంఘములో నుండి మీరు పంపించండి ప్రభువా. పంపించండి అయ్యా. మా సంఘం నుంచి లేవనెత్తండి నాయనా. లేవనెత్తండి. ప్రపంచ నాలుగు మూలలకు మీరు నడిపించండి నాయనా. నడిపించండి. ఎక్కడ సువార్త అవసరమైనదో ప్రభువా, అవునయ్యా. ఆ స్థలాలకు మీరు నడిపించండి నాయనా. నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. సాతాను పథకాలన్నీ తొలగించండి నాయన. ఎంతో మంది బిడ్డల ప్రభువా నాయన నరకపు అంచుల్లో నిలిచి ఉండగా వారందరికీ విడుదల కావాలి నాయన. నీ మోక్ష రాజ్యానికి వారు చేర్చబడినట్లుగా రక్షణ ఆనందం వారికి కావాలి ప్రభువా. రక్షణ భాగ్యం మీరు దయచేయండి నాయన. గొప్ప విడుదల మీరు అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా దేశాన్ని మీరు దర్శించండి ప్రభువా. దేశమా సంతోషించము, భయపడగా సంతోషించి గంతులు వేయమన్నావు ప్రభా. ఉల్లసించమన్నావు నాయన. తండ్రి మీ ఆత్మ కార్యం జరిగించండి అయ్యా. దేవా, తొలకరి వర్షం కురిపించే వాడవు నీవయ్యా. కడవరి వర్షం కురిపించే వాడవు నీవు నాయన. అయ్యా, పాడి పంటలతో నాయన మా దేశాన్ని సస్యశ్యామలముగా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, వ్యాధి బాధలు లేకుండా తొలగించండి నాయన. తెగులు రాకుండా ఆపివేయండి నాయన. కరువు రాకుండా ఆపివేయండి ప్రభా. నాయన, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నాయన సమృద్ధి ఆశీర్వాదం మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో మా బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాము నాయన. వారందరి చదువుల్లో మీరు సహాయం దయచేయండి. మంచి భవిష్యత్తు వారికి దయచేయండి. మంచి ఉద్యోగాల వారికి దయచేయండి. తండ్రి, మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. ప్రపంచ నలుమూలలుగా మీరు నడిపించండి నాయన. దేశం యొక్క ఉన్నత స్థలములకు నడిపించండి నాయన. గొప్ప అనుభవాల వారికి పొందుటకు సహాయం దయచేయండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే ఉద్యోగం లేని వారందరికీ ఉద్యోగాలు మీరు దయచేయండి. ఆయా ఉద్యోగాలు చేసే వారందరినీ మీరు ఆశీర్వదించండి. వ్యాపారములు మీరు ఆశీర్వదించండి నాయన. చేతి పనులు మీరు ఆశీర్వదించండి నాయన. జీవనోపాధిని మీరు ఆశీర్వదించండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశంలో ప్రభు మీరు తోడుగా ఉండి నాయన అనుదినం నీ కాపుదల మీ సంరక్షణ మాకు దయచేయండి నాయన. రోడ్డు ప్రయాణం చేసే వారికి మీరు సహాయం దయచేయండి. రైల్వే ప్రయాణం చేసే వారికి సహాయం దయచేయండి నాయన. అలాగనే ప్రభు ఎయిర్ ట్రావెల్ చేసే వారందరికీ మీరు సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, భూకంపాలు రాకుండా సహాయం దయచేయండి. తుఫాన్ రాకుండా సహాయం దయచేయండి నాయన. మా దేశంలో ప్రభు అనేకమైన తండ్రి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రభు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వరదలు రాకుండా సహాయం దయచేయండి. ప్రజల ప్రాణాలు మీరు కాపాడండి నాయన. యాక్సిడెంట్ జరగకుండా కాపాడండి ప్రభు. ఆరోగ్య విషయంలో మీరు కాపాడండి నాయన. ఆర్థిక సంబంధమైన అవసరాలు మీరు సహాయం దయచేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. ప్రతి బిడ్డకి శాంతి, సమాధానం, నెమ్మది మీరు దయచేయండి. మా దేశం చుట్టూ కూడా మీ కాపుదల సంరక్షణ దయచేయండి. యుద్ధ భయం లేకుండా రాకుండా సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అందరికీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను సంఘం అంతా మేము ప్రార్థన చేస్తుండగా మా దేశంలోనైనా పావుల స్వామి వినిపించండి. మా దేశంలో మీ ఆత్మ కార్యం జరిగించండి. ఎటువంటి నరహత్యలు జరగకుండా, అత్యాచారాలు జరగకుండా, నాయన దొంగతనాలు జరగకుండా ప్రభా, నాయన సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నాయన మీ ఆత్మ కార్యం జరిగించమని మీ దగ్గర హస్తాలకి మమ్మల్ని అందరికీ మేము సమర్పణ చేస్తున్నాం ప్రభు. మా సంఘాన్ని మీరు దర్శించండి. సంఘం ద్వారా మేము చేయగలిగిన సేవ, దేశ సేవనైనా, ప్రజా సేవనైనా ప్రభా, మేము నీ సేవ ప్రభా నీకు మహిమకరముగా చేయడం నీ కృప అందరికీ దయచేసి మమ్మల్ని అందరికీ కూడా మీరు వాడుకొని మహిమ పొందమని నీకే సమర్పణ చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ 21 దినముల ఉపవాస ప్రార్థనలో మాకు తోడుగా ఉండి ఆశీర్వదించిన ఆయన నీకే వందనాలు చెల్లిస్తాం. రేపు రాత్రి రాబోతున్న దైవజనులను ప్రభా బలమైన అభిషేకముతోనైనా మా మధ్యకి నడిపించి మా సంఘాన్ని, మమ్మల్ని అందరినీ లైవ్లో మించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని
ఇదిగో నేను ఈ వేదిక మీద ఉన్న సండే స్కూల్ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి యూత్ వారందరినీ మీరు ఆశీర్వదించండి. దయా సహోదరులను ఆశీర్వదించండి, సహోదరులను ఆశీర్వదించండి, పరిచారకులను ఆశీర్వదించండి, అలాగే టెక్నికల్ టీం వారిని మీరు ఆశీర్వదించండి. నేను వివిధ పరిచయం చేసిన బిడ్డలందరినీ కూడాను పేరు పేరు అసలు మీరు నియమించి నీ కృపలు వర్ధన చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మనమందరం కూడా